ట్రంప్ టారిఫ్ దెబ్బకు కుదేలైన దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల నుంచి తేరుకున్నాయి. ఇవాళ మొదలైన మార్కెట్ లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. నెక్సెస్ 1100 పాయింట్లు, నిఫ్టీ 350 పాయింట్లు లాభంతో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు, ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ దిగ్గజ రంగాల షేర్లలో కొనుగోలు అండతో సూచీలు రాణిస్తున్నాయి. నిఫ్టీ మళ్ళీ 22,500 మార్కెట్ను అందుకుంది. రైట్, దీనిపై మరింత సమాచారం మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు. చిదంబర్ రెడ్డి, చెప్పండి. మనం చూస్తున్నాం ఏదైతే గత 3 రోజుల నుంచి అంటే భారీగా ఒత్తిడికి తట్టుకొని నిలబడిన స్టాక్ మార్కెట్లు వాళ్ళు పుంజుకున్నట్టుగా మనం చెప్పాలి. ముఖ్యంగా చూస్తే మాత్రం ఏదైతే ట్రంప్ సుంకాల దెబ్బకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని సూచీలు కూడా బేల్మంటుంటే కేవలం భారతదేశానికి సంబంధించిన సెన్సెక్స్ కానివ్వండి, అలాగే నిఫ్టీ కానివ్వండి, ఇవాళ కోలుకొని నిన్నటి ఏవైతే నష్టాలు ఉన్నాయో వాటన్నింటినీ రికవర్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగానే మనం చూడాలి. ఓవరాల్ ఇప్పటివరకు చూస్తాం దాదాపుగా 1000కి పైగా అంటే 1100 పాయింట్లు సెన్సెక్స్, అలాగే దాదాపుగా 310 పాయింట్లు నిఫ్టీ కూడా ఇవాళ రికవర్ అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం మొదటి నుంచి మనం చూస్తున్నాము ఏదైతే భారతదేశానికి సంబంధించిన సుంకాల మీద ఏదైతే 26% ట్రంప్ విధించబోతున్నాడు అంటూ వచ్చిన నేపథ్యంలో ఫారిన్ ఇన్వెస్టర్లు అందరూ కూడా ఇక్కడ నుంచి లాభాలు స్వీకరించి బయటకు వెళ్ళిపోయే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే మనం భారీగా నష్టాలను చవిచూడాల్సిన అవసరం ఉంది. దాదాపుగా మనం చూస్తే గత 3 రోజుల్లో మనం చూస్తే దాదాపు 25 లక్షల కోట్లు ఇప్పటికీ అవి పోయిన పరిస్థితి నుంచి ఇవాళ రికవర్ అయిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఇలా చూస్తే మాత్రం ఖచ్చితంగా భారతదేశం అనేది స్ట్రాంగ్ గా రికవర్ అయ్యే అవకాశం ఉందంటూ గతంలో అయితే గ్లోబల్ మార్కెట్స్ అంచనా వేసాయి వాటిని నిజం చేస్తూ కూడా ఇవాళ. ఎందుకంటే మనం చూస్తే కేవలం 2% మాత్రమే, అంటే భారతదేశం జీడీపీలో కేవలం 2% మాత్రమే మనకు అమెరికాకు ఎగుమతులు ఉన్న నేపథ్యంలో దాని మీద వచ్చే ప్రభావం కానివ్వండి, లేకపోతే దానివల్ల భారతదేశం మీద పడే నష్టం కానివ్వండి చాలా తక్కువగానే అంచనా వేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ విధంగా చూస్తే ఖచ్చితంగా భారత్ ఇప్పుడు రికవర్ అయిందని చెప్పాలి. దీనికి తోడు మనం చూస్తున్నాం ఏదైతే అదే విదేశాల్లో ఉన్న ఇతర నిఫ్టీలకు సంబంధించి ఇతర సూచీలకు సంబంధించి చూసినప్పుడు కూడా ముందుకు వెళ్లే క్రమంలో ఈ పాజిటివ్ సైన్స్ అయితే చూపిస్తున్నట్టుగా మనం చెప్పాలి. దీనికి తోడు మరొక కీలకమైన అంశం ఏంటంటే భారతదేశం ఎప్పుడైతే సర్వీస్ సెక్టర్ లో కానివ్వండి, అలాగే మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ లో ఎప్పుడూ స్ట్రాంగ్ గా ఉంది. విదేశాలు అంటే వేరే దేశాలు, చైనా లాంటి దేశాలపైన 50% పైగా సుంకాలు విధించే ఆలోచనలో ట్రంప్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అటు నుంచి వచ్చే బిజినెస్ అంతా కూడా ఇండియాకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. ఇండియాకి దానివల్ల లాభం జరుగుతుందని కూడా ఎక్కువ శాతం మదుపరులు అనుకున్నట్టుగా కనిపిస్తుంది. అందులో భాగంగానే భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ఏవైతే షేర్ మార్కెట్లు గత 2-3 రోజుల నుంచి డౌన్ ట్రెండ్ లో ట్రేడ్ అయ్యాయో వాటన్నింటినీ కూడా ఇవాళ లాభాల గురించి ఆలోచించకుండా మొదటగా ఫస్ట్ అక్కడ నుంచి షేర్లను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇవాళ ఈ పెరుగుదల అయితే కనిపిస్తున్నట్టుగా మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ చిదంబర్ రెడ్డి.